When I normally speak at my normal speed, a lot of people don't get it. నేను మాట్లాడుతున్న సమయంలో చాలా మందికి అర్థం కాదు. My mother-in-law is always afraid when she answers my phone. మా అత్తగారు ఎప్పుడైనా నా ఫోన్ మాట్లాడినప్పుడు ఆమె భయపడుతుంది. She says, I don't know what Emmanuel will say, and then I don't know what he's going to say. మరి ఇమానుయల్ ఏం చెప్తాడో ఏమో, ఏం మాట్లాడతాడో ఏమో అనేది. So they are almost like in a still to make sure they get everything that I'm saying. మరి వారు ఇంకా కూడా మరి నేను చెప్పేదంతా కూడా వారికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. And one film director, I briefed him, and after that he said, I don't know what you said, but I said everything to whatever you said. Exactly. ఏం చెప్పాడు అర్థం కాలేదు నాకు. Exactly, that's the point I'm trying to make. That when I speak, a lot of people don't get it. మరి సహోదరుడు మాట్లాడుతున్న సమయంలో అనేక మందికి అర్థం కాదు అని చెప్తున్నాడు సహోదరుడు. Because I speak very fast. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నాడు. Daddy also says, "Duduki endukura." మరి డాడీ కూడా అనేవారు, అంత దుడుకు ఎందుకు అనేవారు. So, but today you will probably hear every word that I say. అయితే ఈ రోజు మాత్రము నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీకు స్పష్టంగా వినపడుతుంది అనుకుంటున్నాను. Not just because of the occasion, మరి ఈ సందర్భమును బట్టి కాదు, but because I think I'll be very, very slow. మరి నేను చాలా నెమ్మదిగా నేను మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. Not because I think, not because I think I want to speak slow. నేను నెమ్మదిగా మాట్లాడాలి నేను అనుకుంటున్నానని కాదు, But because my body will make it very slow. ఎందుకంటే నా శరీరము నన్ను ఆ విధంగా చేసింది. Because my body and the mind is going through these thoughts. ఇక్కడ నా మనస్సు కానీ నా శరీరము కానీ ఈ తలంపుల గుండా వెళ్తుంది. Psalm 94. 94వ కీర్తన It looks like the verse has disappeared from the Bible, but please bear with me. దయచేసి ఓపిక పట్టండి. ఆ యొక్క వచనం కోసం నేను వెతుకుతున్నాను. I know the verse, but not the numbers as of now. ఆ వచనం నాకు తెలుసు కానీ ఆ రెఫరెన్స్ నాకు, But I'm sure you know the verse. అనుకున్నాను మీకు ఆ వచనం తెలుసు. So I'm going to say from my memory. నా యొక్క జ్ఞాపక శక్తి నుంచి అది నేను చెప్తాను. In the multitude of my thoughts, I don't remember the seat. Sorry? 90? 19వ వచనం. 94. Thank you so much. 19వ కీర్తన 19వ వచనం. Oh, sorry. Yeah, Psalm Actually, 94. Psalm 94 and verse 19. 94వ కీర్తన 19వ వచనం. In the multitude of my thoughts, within my soul, the consolations delight my soul. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. Yeah, so on the 7th of April, ఏప్రిల్ 7వ తారీఖున at about 1:15 p.m. in the day, మరి మధ్యాహ్న సమయంలో 1:15కి Luke, my Baba, called and said, Dad wants to speak to you. మరి మా బావగారు లూకు ఏమన్నారంటే, మరి తండ్రి గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారని నాకు చెప్పాడు. So Dad in his very weak voice said, Amy, I'm cutting short my trip to Kurnool. I'll come to Delhi tomorrow 7:15 and I'll send you the flight details, and I normally send the driver for him. మరి నేను ఎంతో మెల్లనైన స్వరముతో మా తండ్రి గారు ఏమన్నారంటే, నేను కర్నూలుకు వెళ్ళకుండగా నేను త్వరగా ఢిల్లీకి రాబోతున్నాను, కాబట్టి నా డీటెయిల్స్ అన్ని కూడా, వివరాలన్నీ కూడా మీకు చెప్తానని చెప్పాడు. So those were the last words of my father to me on the 7th of April at 1:15 p.m. కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు మధ్యాహ్నం 1:15కి నా తండ్రి గారు నాతో మాట్లాడిన చివరి మాటలు అవి. So I was doing my work. నేను నా పని చేసుకుంటున్నాను. At about 6 o'clock, action started. మరి సాయంత్రం 6 గంటలకి అప్పుడు ఆ యాక్షన్ ప్రారంభమైంది. Around that time, when Luke Baba once again called me.
మరి లూక్ బావ గారు మరలా ఒకసారి ఫోన్ చేశారు నాకు. and he said, Dad is unwell. ఏం చెప్పారంటే తండ్రికి బాగాలేదని చెప్పారు. And in the morning he said he's got fever and loose motions. ఉదయకాలంలో లూజ్ మోషన్స్ ఇంకా జ్వరం ఉందని చెప్పారు. And as I said before in Vizag also, I did not pray for that. మరి నేను అప్పుడు కూడా ఆ సమయంలో కూడా దాని గురించి ప్రార్థన చేయలేదు. Because my dad, as you all know, is a very strong man. ఎందుకంటే మీకు అందరికి తెలిసినట్లుగా మా నాన్నగారు ఎంతో బలమైన వ్యక్తి. Then because he's gone through 2 coronas. ఆయన 2 పర్యాయములు కరోనా వ్యాధి గుండా వెళ్ళారు. And at this age he travels more than all of us put together. మనకు అందరితో కలిపి చూసుకున్నా సరే ఈ వయస్సులో ఎక్కువ ప్రయాణం చేస్తారు. So obviously what is the fever going to do with him? So I didn't even take it seriously. కాబట్టి జ్వరమే కదా అదేం చేస్తుంది అని అంత పట్టించుకోలేదు నేను. So but Luke called and said he's unwell. మరి లూక్ గారు ఫోన్ చేసి ఏమన్నారంటే బాగలేదని చెప్పారు. Then in the next few minutes he said he dropped the word serious. మరి తర్వాత మరలా ఏమన్నారంటే కొంచెం సీరియస్ గా ఉంది అని చెప్పారు. Then calls were coming after about 5-10 minutes each. మరి 5-10 నిమిషాలకు ఒక్కసారి ఇంకా కాల్స్ వస్తా ఉన్నాయి నాకు. And slowly the words were escalating. నెమ్మదిగా ఆ మాటల తీవ్రత కూడా పెరుగుతా ఉంది. And then finally he used the word stroke. మరి నెమ్మదిగా చివరిగా వారు స్ట్రోక్ అనే మాట వినపడింది నాకు. I thought maybe there is a miscommunication in Telugu and English. I said stroke, are you serious? Fever, stroke? మరి ఆ ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఏదైనా తప్పుగా అర్థం చేసుకున్నానా విన్నానా ఏంటి స్ట్రోక్ ఏంటి అని అనుకుంటున్నాను నేను. I didn't understand what do you mean by stroke. మరి స్ట్రోక్ అంటే ఏంటి అని అనుకుంటున్నాను. So then again after a few minutes కొన్ని నిమిషాల తర్వాత he said I have called the ambulance. తర్వాత అంబులెన్స్ పిలిచామని చెప్పారు. Then I don't remember the exact sequence of events. తర్వాత ఏం జరిగాయో సంగతులు నాకు గుర్తులేదు. And then he said they're going to take him to the ambulance, and the Sudhakar also called. తర్వాత అంబులెన్స్ లో తీసుకువెళ్లారని చెప్పారు. తర్వాత సోదరుడు సుధాకర్ గారు కూడా ఫోన్ చేశారు. And he said we brought him to the hospital. మేము ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. And we've done our best. We have done our best. కాబట్టి మేము చేయవలసిందంతా చేశామని చెప్పారు. And now he's in God's hands. మరి ఇప్పుడు దేవుని హస్తములో పెట్టామని చెప్పారు. So he didn't say anything. So that I think in his head he sent the message to me. కాబట్టి ఆయన చెప్పాల్సిన ఆ వర్తమానం నాకు చెప్పాడు. In his head he thought he sent the message which had 2 meanings. కాబట్టి ఆయన చెప్పిన వర్తమానంలో మరి 2 అర్థాలు ఉన్నాయి. Because I thought, okay, now doctor, like normally say, doctors have done their best. He's in God's hands. Must look like he's serious, but it's in God's hand. God will heal him. నేనేమనుకున్నానంటే మరి డాక్టర్లు వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు, దేవుని హస్తంలో పెట్టారు కాబట్టి వారు చేస్తున్నారు, దేవుడు స్వస్థపరుస్తాడు కదా అనుకుంటున్నాను. So like all families, I think we have a group without dad. మరి తండ్రి లేకుండానే మేము కుటుంబం అందరం కూడా కలుసుకున్నాం. There is just the 5 of us. మరి అంటే మేము 5గురము. Which is where in that group where we fight with each other. మరి ఆ గ్రూప్ లో మేము 5గురు ఉన్నాము. And we exchange a lot of thoughts. మేము అనేక విషయాలు పంచుకుంటాం అక్కడ. So anyway, I messaged in that group. They have taken dad to the hospital. I didn't use the word ambulance just to not make them. మరి అంబులెన్స్ అని చెప్పలేదు కానీ గ్రూప్ లో ఏం చెప్పానంటే నాన్నగారిని ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెప్పాను. And then that was brother Sudhakar called, and then after a few minutes one sister called. సోదరు సుధాకర్ అప్పుడు ఫోన్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత ఒక సహోదరి ఫోన్ చేసింది. All calls were from Luke's phone only. Then he used to give it to people there. అన్ని ఫోన్లు కూడా సోదరుడు లూక్ గారి ఫోన్ నుంచే సహోదరుడు లూక్ గారు అందరికి ఫోన్లు ఇచ్చేవారు. So the sister said cardiac arrest. ఆ సహోదరి ఏమనిందంటే మరి కార్డియాక్ అరెస్ట్ అయింది అని చెప్పింది. He said he is not responding. మరి ఆమె ఏమనిందంటే ఆయన స్పందించట్లేదు అని చెప్పింది. So now he used that word. She used that word. మరి ఆమె స్పందించట్లేదు అనే మాట ఉపయోగించింది. I said use the word conscious. Is he conscious? Is he speaking? Is he talking? ఆయన స్పృహలో ఉన్నారా, ఆయన మాట్లాడుతున్నారా అని నేను అడుగుతున్నాను. I could not understand, I could not believe that in the last 30-40 minutes things have escalated from what I thought was fever to not responding. నేనేమనుకున్నానంటే జ్వరము కదా, ఆయన స్పందించట్లేదు కదా అనుకున్నాను, కానీ 30-40 నిమిషాల్లో పరిస్థితులు అంతా తీవ్రంగా మారిపోయాయి. And then she said he is not responding. అప్పుడు ఏమనిందంటే ఆయన స్పందించట్లేదు అని చెప్పింది. And then I said what? మరి నేను ఏమంటున్నారు అన్నాను. And then she in her medical language she said is not responding. I thought she thought I understood. మరి ఆమె మెడికల్ భాషలో ఏం చెప్పిందంటే స్పందించట్లేదనింది అనింది. ఆమె ఏమనుకుందంటే నాకు అర్థమైందేమో అనుకుంది. Then I kept saying what? నన్ను ఏమైంది అని అడుగుతా ఉన్నాను.
Then she said the word which ends the story. మరి ఆ కథ ముగిసింది అని చెప్పడానికి ఆమె ఆ విధంగా చెప్పింది. She said, Uncle Chankar. మరి అంకుల్ చనిపోయారు అని చెప్పింది. Then I just screamed what, and then I don't know what I did immediately after that. మరి వెంటనే మరి నేను ఏం చేశానో మరి నాకు తెలియదు. Then immediately after I wanted all the 5 of us to be on a together call to share this news. మరి ఆ 5గురికి కూడా ఫోన్ చేశాను, ఈ యొక్క వార్తను పంచుకున్నాను. Because when my mother died in 89, 1989లో మా తల్లి గారు చనిపోయినప్పుడు we didn't get a chance to, we didn't even hear the news that mother died directly. మరి మా తల్లి గారు మరణించారనే వార్త మేము నేరుగా వినే అవకాశం మాకు దొరకలేదు. She was in a train accident, I think all of you know that. మరి ట్రైన్ యాక్సిడెంట్ లో మరణించారు, మీకు అందరికీ తెలుసు. And dad and his cousin were in the accident site. మరి డాడీ తర్వాత వాళ్ళ కజిన్ ఆ యాక్సిడెంట్ స్థలంలో ఉన్నారు ఆ సమయంలో. And my sister and the youngest brother were also in the accident. They were in the same train along with Isaiah Timothy, who was in Singapore now. మరి మా సహోదరి చిన్న సహోదరుడు కూడా అదే సమయంలో అదే ట్రైన్ లో ఉన్నారు. ఐజియా తిమోతి సింగపూర్ లో ఉండే ఆ సహోదరుడు కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారు. So they were there, and me, Titus and Daniel were at home. మరి మేము టైటస్ డానియల్ మేమేమో ఇంట్లో ఉన్నాం. The accident happened on the 18th of April. యాక్సిడెంట్ ఏప్రిల్ 18వ తారీఖున జరిగింది. And on the 19th morning, the headlines in the newspaper said Karnataka Express derailed and so many people died. 19 ఏప్రిల్ తారీఖున వార్తల్లో వచ్చింది ఏంటంటే కర్ణాటక ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది, అనేక మంది మరణించారని వచ్చింది. And we were just, each 3 of us were just in different parts of the house doing aimless things. మరి మేము ముగ్గురము కూడా ఇంట్లో వేరు వేరు గదుల్లో ఉన్నాము, ఏవో పనులు చేసుకుంటున్నాము. And praying internally. అంతరంగంలో ప్రార్థన చేసుకుంటున్నాము. మమ్మీని, ఎఫ్సీని, జాషుని, బుజ్జని కాపాడండి. మరి వీళ్ళందరినీ కూడా కాపాడండి అని మేము మా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాము. ఆ విధంగా చేసుకుంటుండగా అనేక మంది ఇంటికి వస్తా ఉన్నారు ఆ సమయంలో. And then suddenly, while I was just walking in the room, అకస్మాత్తుగా నేను ఆ గదిలో నడుస్తూ ఉన్న సమయంలో some akka said, or vadina, she said, అత్త చనిపోయింది. మరి అక్కడ వదిన ఎవరు అన్నారు ఏంటంటే అత్త చనిపోయింది అని చెప్పారు. So it was not addressed to us. అదే మాకు నేరుగా చెప్పట్లేదు. It was people talking there. మరి ప్రజలు వారిలో వారే మాట్లాడుకుంటున్నారు. We overheard that. అయితే మేము వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్నాం. And I feel because of that we've never so far grieved our mother's death together. We've never grieved our mother's death together. మా తల్లి గారి యొక్క మరణమును గురించి మేమందరం కూడా కలిసి మేము బాధపడలేదు ఆ సమయంలో. And so when my dad, I got the news of the same sentence, అత్త చనిపోయింది,